మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ బాలానగర్ వద్ద దెబ్బతిన్న రోడ్డు కల్వర్ట్ను పరిశీలించారు. భారీ వర్షాలు, వరదల కారణంగా దెబ్బతిన్న ఈ ప్రాంతంలో రవాణాను తిరిగి ప్రారంభించడానికి తాత్కాలిక మరమ్మతులు చేపట్టాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఈ పరిశీలనలో ఆయనతో పాటు ఆర్ఎండ్బి ఈఈ సర్దార్ సింగ్ మరియు ఇతర సంబంధిత అధికారులు కూడా ఉన్నారు. వరదల వల్ల దెబ్బతిన్న రోడ్లు, కల్వర్ట్ల మరమ్మతులను వేగవంతం చేయాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. సంతానం చోకలా మళ్ళీ ఆయన పోతాం. కొంచెం అంత డెప్త్ లేదు సార్. కింద ఫౌండేషన్స్ కవర్ అయిపోయిందంటే అటు ఉన్నది ఆల్టర్నేట్ ఉంది కానీ ఇప్పుడు మాది రామాయపల్లి అయితే మొత్తం ఇదే సార్. మొత్తం బ్రేకప్ మధ్యలో అయిపోయింది, ద్వీపం లెక్క అయిపోయింది. మొన్న అటు కూడా పోరాలి, రామాయపల్లి కూడా పోయిందట. ఈ ప్రజలందరూ కూడా నమస్కారం. సో మనకి ఒక 3-4 రోజుల క్రితం 27th, 28th రోజు కురిసిన భారీ వర్షాలు, అతి భారీ వర్షాలు కూడా సుమారు ఒక 11 మండల్స్ మన జిల్లా వ్యాప్తంగా కూడా బాగా ఎఫెక్ట్ అయినాయి. ఒక 2-3 మండల్స్ అయితే మనకి ఆల్మోస్ట్ 200 mm 2 రోజుల వరకు, ఒక మండల్ అయితే 300 mm 2 రోజుల వరకు కూడా మనకి వర్షాలు పడడం జరిగింది. మరి దాంట్లో అంత అతి భారీ వర్షాలు ఒకటేసారి పడడం వల్ల చాలా పెద్ద ఎత్తున మనకి నష్టం అనేది జరిగింది. ఎస్పెషల్లీ ఈ రోడ్స్, కల్వర్ట్స్, కాజ్వేస్, బ్రిడ్జెస్ చాలా ప్లేస్లలో, సో ఆర్ఎండ్బి రోడ్స్, పిఆర్ రోడ్స్, నేషనల్ హైవే రోడ్స్, సో ఏ రోడ్ అని కూడా తేడా లేకుండా కూడా ఎక్కడెక్కడైతే మనకి ఈ ఫ్లోస్ ఉన్నాయో అవన్నీ కూడా ఓవర్ఫ్లో కావడం, ఆ రోడ్ పై నుంచి, బ్రిడ్జ్ పై నుంచి కూడా పోవడం, చాలా పెద్ద ఎత్తున మనకి ఈ ప్రాపర్టీ డ్యామేజ్ అనేది కూడా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డ్యామేజ్ అనేది జరిగింది. కొన్ని మిషన్ భగీరథ పైప్ లైన్లు అవన్నీ కూడా కట్ ఆఫ్ అయిపోతే కూడా మళ్ళీ ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్స్ చేసి వాళ్ళు కూడా భగీరథ వాటర్ కూడా ఇవ్వడం జరిగింది. మరి దీని అన్నిటికీ కూడా పర్మనెంట్గా మనకి ఇంకా ఇంత పెద్ద వరద, కొన్ని విలేజెస్లో నేను వెళ్తే కూడా వాళ్ళు చెప్తుంటే 50 ఏళ్ళలో మేము చూసినాం ఫస్ట్ టైం ఇంత పెద్ద వరద రావడం అనేసి ఆ విలేజెస్కి. సో ఇటువంటి వరద వచ్చినా కానీ విత్స్టాండ్ అయ్యే విధంగా పర్మనెంట్ సొల్యూషన్ కూడా వచ్చే విధంగా కూడా ఎస్టిమేట్ చేసి పంపించడం జరుగుతుంది. సో అదేవిధంగా ప్రభుత్వం నుంచి ఎవరెవరైతే నష్టపోయినారో, సో కొద్దిమందికి హౌస్ డ్యామేజెస్ జరిగినాయి, కొద్దిమందికి నీళ్ళల్లో ఇండ్లు వచ్చి మొత్తం అంతా కూడా వాళ్ళ ఈ బియ్యం అవన్నీ కూడా నానిపోవడం జరిగింది. మరి ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డ్యామేజ్ కింద రోడ్లు ఇవన్నీ డ్యామేజ్ జరిగినాయి, పంట నష్టం జరిగింది. సో వీటన్నిటి కూడా ప్రభుత్వం తరఫున కంపల్సరీగా ప్రభుత్వం వాళ్ళందరినీ కూడా ఆదుకుంటుందని కూడా వాళ్ళందరూ కూడా చెప్పడం జరుగుతుంది. సో మన ఈరోజు సండే అయినా కానీ కూడా మన అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళని ఫీల్డ్లోనే ఉండి ఈ వరద సహాయక చర్యలలో మళ్ళీ ఈ రీస్టోరేషన్ వర్క్స్లో అందరూ కూడా ఉండాలని చెప్పడం జరిగింది. వాళ్ళందరూ కూడా క్షేత్రస్థాయిలో పరిశీలించి, పర్యటించి ఇవన్నీ కూడా ఎస్టిమేట్స్ అన్నీ రెడీ చేస్తూ ఉన్నారు. ఇంకొక 3-4 రోజులలో మొత్తం అంతా కూడా నార్మల్సీకి తీసుకొని రావడం, తర్వాత పర్మనెంట్ రిస్టోరేషన్ కూడా అన్నిటికీ కూడా చేయడం అనేది కూడా జరుగుతుంది. బట్ ఇంకా కూడా మనకి ఈ వరద ముప్పు అనేది మొత్తం కూడా వెళ్ళిపోలేదు. సంగారెడ్డిలా లేకపోతే ఆ పైన మహారాష్ట్రలో అక్కడ కూడా మనకి ఇంకా వర్షాలు పడుతూ ఉన్నాయి. మంజీరా కూడా ఇంకా పెద్ద ఎత్తున 1,00,000 క్యూసెక్ల వరకు కూడా నీళ్ళు వచ్చేది ఛాన్స్ ఉందని కూడా చెప్తా ఉన్నారు. సో మంజీరా పరివాహక ప్రాంత ప్రజలందరూ కూడా ఇంకా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. వేరే ప్రాంత ప్రజలందరూ కూడా
దూర ప్రాంత ప్రయాణాలు దయచేసి ఈ వర్షాలంతా కూడా తగ్గే లోపు అందరూ కూడా ప్రయాణాలన్నీ కూడా వాయిదా వేసుకోవాలని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. లాస్ట్ వీక్ మనం చూసినాం, నిజామాబాద్కి సంబంధించిన వాళ్ళు కొద్దిమంది మహారాష్ట్రకు వెళ్ళి అక్కడ కూడా గల్లంత అయిపోవడం జరిగింది. సో మన దగ్గర వర్షం లేకపోయినా వేరే రాష్ట్రాలలో కూడా వర్షాలు చాలా పెద్ద ఎత్తున పడుతూ ఉన్నాయి. కాబట్టి దూర ప్రాంత ప్రయాణాలు ఏమైనా ఉంటే ప్రజలందరూ కూడా వాయిదా వేసుకోవాలని రిక్వెస్ట్ చేస్తూ, మరొకసారి ఇటువంటి సిచ్యువేషన్ వస్తే కూడా మన వాళ్ళందరూ అలర్ట్ చేస్తారు. చేసినా కానీ కొంతమంది మళ్ళీ వాటర్ ఓవర్ఫ్లో అవుతున్నా కానీ వాళ్ళు మాట వినకుండా ఓవర్ఫ్లో అవుతున్న వాటర్ని దాటాలనేది కూడా కొంతమంది ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. సో దానివల్ల కూడా విలువైన ప్రాణాలు పోయే పొజిషన్ వస్తూ ఉంది. సో మనం అందరం కూడా అప్రమత్తంగా ఉండాలనేసి కూడా మరొకసారి అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తూ, ఏమన్నా మళ్ళీ ఇంకా ఏమన్నా మనకి ప్రాబ్లం వస్తే కూడా అందరినీ అలర్ట్ చేసే విధంగా అధికార యంత్రాంగం అందరూ కూడా సలహాలు సూచనలు ప్రజలకు ఇస్తారు. అవన్నీ పాటించాలని కూడా అందరినీ కూడా ఒకసారి రిక్వెస్ట్ చేస్తూ, ఈ తొందరలోనే ఇవన్నీ కూడా రెస్టరేషన్ చేస్తామని కూడా అందరికీ చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ.